ప్రస్తుతం జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దాదాపు అందరూ కూడా ఖచ్చితంగా జేఏసీ కార్యాచరణ ముందుకు తీసుకుపోవాల్సిందే, నిర్మాణాన్ని బలోపేతం చేసుకొని పనిచేయవలసిందే అనేటువంటి మాట ముక్త కంఠంతో ఇవాళ జేఏసీకి హాజరైనటువంటి సభ్యులు తెలియజెప్పినారు. మేము ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్న విషయాన్ని మేము రాసుకున్నాం కూడా. జేఏసీ ప్రజాపక్షం, ప్రజల కోసమే నిలబడి పనిచేస్తుంది. ఆ దిశగా సీమాంధ్ర పాలకుల అభివృద్ధి నమూనాను తిరస్కరిస్తున్నాం. తెలంగాణ ప్రజలు కేంద్రంగా ప్రజాస్వామిక విలువలు, సామాజిక న్యాయం పునాదిగా ఒక ప్రత్యామ్నాయమైన అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. ఈ ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచే జనించిందని కూడా మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. ఈ లక్ష్య సాధన కోసం నిర్మాణాన్ని బలోపేతం చేసుకుంటాం. గ్రామ స్థాయి నుంచి నిర్మాణాన్ని బలోపేతం చేసుకుంటాం. ఇదివరకే ఉన్నది మాకొక నిర్మాణం, ఇంకా ఎక్కడైనా బలహీనతలు ఉంటే సరి చేసుకొని దాన్ని బలోపేతం చేసుకుంటాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎలాంటి దాడులు జరిగినా ఈ ప్రయాణాన్ని మాత్రం మేము ఆపదలుచుకోలేదు. ప్రజల మద్దతుతో లక్ష్య సాధన కోసం మేము కృషి చేస్తాం. ఖచ్చితంగా ఈ కృషి ప్రజల కోసమే తప్ప మాకు ఇంకే రకమైనటువంటి ప్రయోజనాలు లేవని కూడా, ఏ రకమైన రాజకీయ ప్రయోజనాలు లేవని కూడా మేము చాలా స్పష్టంగా గతంలో చెప్పినాం. మరొకసారి మేము చాలా స్పష్టంగా పునరుద్ఘాటిస్తున్నాం. ఈ సందర్భంగా మేము చేయవలసిన తక్షణ కార్యాచరణ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇదివరకే మేము మీ అందరికీ తెలుసు, మూసివేసిన కంపెనీల గురించి, కరువు గురించి, ఓపెన్ క్యాస్ట్ల గురించి కార్యాచరణ అనుకున్నాం. అట్లాగే కొన్ని ప్రాధాన్యత అంశాలను కూడా మేము గుర్తించడం జరిగింది. ఆ ప్రాధాన్యత అంశాల్లో వ్యవసాయము, కుల వృత్తులు, గృహ పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు, విద్య, వైద్యం లాంటివి అనేకం దాంట్లో ఈ కీలకమైన అంశాలు దాంట్లో భాగంగా ఉన్నాయి. ఇప్పటికే మేము మూసివేసినటువంటి హిందుస్థాన్ కేబుల్స్ విషయమై ఒక ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం. ఆ కంపెనీని రైల్వే వాళ్ళు తీసుకోవటానికి ఆసక్తిని చూపిస్తున్నారు. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరేదేమంటే ఆ కంపెనీని తప్పకుండా వాటిని తీసుకోవాలి, రైల్వేలకు అప్పగించి దాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. అదేవిధంగా నిజాం షుగర్స్ పునరుద్ధరణ కోసం దాన్ని తెరిచి నడిపించాలనే లక్ష్యం కోసం కూడా మేము పనిచేయాలనుకున్నాం. అందులో భాగమే చక్కెర పండించేటువంటి గ్రామాల్లో మేము వెళ్ళి పర్యటన చేసినాం. రైతులందరూ కంపెనీని తెరిచి ఈ ఉత్పత్తిని కొనసాగిస్తే మాకు చాలా లాభంగా ఉంటుంది అనే మాట చెప్పిండ్రు. అక్కడ స్థానిక ప్రజల్లో కూడా కంపెనీని తెరవాలనే కోరిక ఉంది. మేము అవసరమైతే మినిస్టర్ గారిని మరొకసారి కలిసి ఈ విషయమై వివరించి ఆ తర్వాత మా కార్యాచరణను జిల్లా జేఏసీతో కూర్చొని నిర్ణయించుకుంటాం. ఓపెన్ క్యాస్ట్ల విషయమై మేము మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఓపెన్ క్యాస్ట్ గన్లను ఇప్పటికే తిరిగినాం. ఇంకా కొన్ని వెళ్ళవలసి ఉంది. ఈ జూన్ నెలలో ఆ కార్యక్రమాన్ని కూడా మేము పూర్తి చేసుకుంటాం. సీఎండీ గారిని ఆల్రెడీ మేము అపాయింట్మెంట్ అడిగినాం, సింగరేణి సీఎండీ గారిని. వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు ఓపెన్ క్యాస్ట్ల గురించి వారితో కూడా మాట్లాడుతాం. వాటిని ఆపటానికి మా వంతు కృషి కొనసాగిస్తాం. కరువు గురించి మీకు తెలుసు, 4 జిల్లాల్లో తిరిగి విద్యావంతుల వేదిక సహకారంతో మేము 4 జిల్లాలు తిరిగి ఇక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేసినాం. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఒక నివేదిక ఇచ్చినాం. ఆ ప్రయత్నాన్ని భవిష్యత్తులో కూడా మేము కొనసాగిస్తాం అని. అంటే కరువుకు సంబంధించి మాన్యువల్లో ఒక సవరణలు రావాల్సిన అవసరం ఉంది. ఆ మాన్యువల్ సవరణ కోసం, వాస్తవానికి మాన్యువల్కి ఒక చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ కోసం మా ప్రయత్నం మాత్రం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. అదేవిధంగా ఇవాళ తక్షణం అనుకున్నది ఏమంటే, ఇవాళ విద్యారంగంలో చాలా రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు లేరు, కావలసినటువంటి మంది టీచింగ్ స్టాఫ్ లేదు. మరి అక్కడ ఒక స్పష్టమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అయితే 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి తరుణం. మరి ఈ యూనివర్సిటీలకు సంబంధించి ఈ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక విధాన ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. దాన్ని సాధించుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. అందుకని యూనివర్సిటీల సమస్యలపైన ఒక సదస్సు నిర్వహించాలని చెప్పి ఇవాళ నిర్ణయించుకున్నాం.
బహుశా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరగచ్చు. అక్కడ కూడా అందరితో మాట్లాడిన తర్వాత స్పష్టంగా వేదికకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటాం. రెండవది మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇతర విద్యారంగ సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. గ్రామం నుంచి మనం పాఠశాలలు బలోపేతం చేయాలి, అందరికీ ఉచిత విద్య అందించాలి అని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం. మరి ఇంత కీలకమైనటువంటి ఒక అంశము, మరి దానిపైన మరి నిజంగా ప్రైవేటు విద్యా సంస్థల పైన నియంత్రణ అవసరమని మేము కూడా భావిస్తున్నాం. ఎవరం వ్యతిరేకం కాదు దానికి. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పోలీసుల మీదతోని ప్రైవేటు విద్యా సంస్థలపైన దాడులు చేయటం మాత్రం సమంజసం కాదు. మేము వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాన్ని హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కూడా పోలీసులతో పర్యవేక్షణ పనికిరాదు అనే మాట చెప్పిండ్రు. అయినప్పటికీ హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా పోలీసులతో ఒక పర్యవేక్షణ కొనసాగుతూనే ఉంది. ఈ విషయాన్ని మేము తీవ్రంగానే దీన్ని ఖండిస్తూ ఉన్నాం. కోర్టు తీర్పుకు విరుద్ధంగా జరుగుతున్న ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నాం. మొత్తంగా ఈ విద్యారంగ సమస్యల మీద యూనివర్సిటీలు కాక కాలేజీలు, టెక్నికల్ విద్య, అదేవిధంగా స్కూలు విద్య, వీటన్నింటికి సంబంధించినటువంటి సమస్యలపైన ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని విడిగా అది కూడా ఒకటి జరపాలని చెప్పి నిర్ణయించినాం. మూడవది ఏంటంటే ఇవాళ భూసేకరణకు సంబంధించి కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చింది. దాన్ని 2013 మరి భూసేకరణ చట్టం లాంటిది ఉంది మనకిప్పుడే. దాని బదులుగా ఒక జీవో ద్వారా భూసేకరణ జరుగుతూ ఉంది. ఇది సమంజసమైనటువంటి పద్ధతి కాదు. చట్టంలోనే మెరుగైనటువంటి నష్టపరిహారం ఇవ్వడానికి అవకాశం కల్పిస్తున్నది, దాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ చట్టాలకు సంబంధించిన వివరణ లేకపోవటంతో, అవగాహన ప్రజలకు లేకపోవటంతో మరి వాళ్ళ ప్రజలను రకరకాలుగా ఒక వేధింపులకు గురి చేస్తున్నటువంటి విషయాన్ని మేము మల్లన్న సాగర్లో చూసినాం. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు మేము ఇదివరకే ఒక హామీ ఇచ్చినాం. వాళ్లకు ఈ చట్టాలపైన అవగాహన కల్పించడానికి ఒక సదస్సు జరపాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఆ సదస్సు సెమినార్ ఒకటి నిర్వహించాలని గజ్వేల్లోనే ఒక సెమినార్ నిర్వహిస్తాం. ఈ 2013 చట్టానికి సంబంధించి కానీ, ప్రాజెక్టులకు సంబంధించి అనుసరించవలసిన పద్ధతుల గురించి కానీ అవగాహన ప్రజల్లో కలిగించేటువంటి లక్ష్యంతో గజ్వేల్లో సెమినార్ జరుపుతాం. మేము ఇదివరకే కొంతమంది ఈ విషయాలపై కేసులు చేస్తున్నటువంటి మిత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో ఇదివరకే మాట్లాడినాం. అదేవిధంగా వాళ్ళతో ఓపెన్ క్యాస్ట్లకు సంబంధించిన విషయం కూడా మాట్లాడతాం. మళ్ళీ మా ప్రహ్లాద్ గారి సహకారంతో ఖచ్చితంగా గ్రీన్ ట్రిబ్యునల్కి అవసరమైతే ఓపెన్ క్యాస్ట్ గన్లకు వ్యతిరేకంగా గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా వెళ్ళి న్యాయాన్ని పొందటానికి కూడా ఒక ప్రయత్నం చేస్తాం మేము. ఇవే కాక ఇంకా ఒక విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పదలిచినాం. మరి హైకోర్టు విభజన జరగలేదు, చాలాసార్లు అన్నాం. హైకోర్టు విభజన కనుక జరగకపోతే మరి ఇక్కడ న్యాయమూర్తుల పోస్టుల్లో తెలంగాణకు న్యాయం జరిగే అవకాశం లేదు. అయినప్పటికీ ఒక పరీక్ష జరిపారు ఇక్కడ నిరసనల మధ్య. అయినప్పటికీ కూడా ఇలా జడ్జీల నియామకం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల తెలంగాణకు సంబంధించిన జడ్జిలు ఇక్కడి అధికారులు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పటికీ 4 రోజులైంది వాళ్ళు పోరాటం చేయబట్టి. ఈ న్యాయమూర్తులు ఇవాళ చాలా విచిత్రం ఏంటంటే న్యాయమూర్తులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. న్యాయమూర్తులు న్యాయం కోసం చేసే ఈ పోరాటానికి జేఏసీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మొత్తం జిల్లా జేఏసీలు ఎక్కడికక్కడ ఈ న్యాయమూర్తులు చేసే ఆందోళనకి సంపూర్ణ మద్దతుగా తెలియజేయాలని, క్రియాశీలకంగా వాళ్లకు మనం సంఘీభావాన్ని తెలపాలని అందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జేఏసీ నిర్మాణాన్ని బలోపేతం చేయటానికి ఒక పనిని కొనసాగిస్తుంది. తర్వాత ఇంకొక మాట మేము కోరేది ఏమంటే, ఒక తెలంగాణలో అందరికీ నీళ్ళు అందించే ప్రయత్నం, ఇంటికి సాగునీటిని విస్తృతంగా అందించే ప్రయత్నం మంచివే. ఆ ప్రయత్నాలకు సంబంధించి మరి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఉంటాయి సాధారణంగా. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ని రిలీజ్ చేసిన తర్వాతే కాంట్రాక్ట్లను ఫైనలైజ్ చేస్తే చాలా బాగుంటుందని, ఈ డిపిఆర్లను వెబ్సైట్లలో ఉంచాలని, పబ్లిక్ వెబ్సైట్లలో ఉంచాలని కోరుతున్నాం. తెలంగాణలో ఇచ్చే ఏ కాంట్రాక్టు వల్లనైనా తెలంగాణ ప్రజలకు మేలు జరిగేటట్టు చూడాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అవసరమైతే మరి చట్టపరంగా చర్యలు తీసుకొని చట్టాన్ని సవరించైనా దాంట్లో ఎస్సీలకు బీసీలకు కూడా న్యాయమైనటువంటి వాటా కల్పించాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది స్థూలంగా ఇవాళ జేఏసీ కూర్చొని తీసుకున్నటువంటి నిర్ణయం. పని చాలానే నెత్తి మీద పెట్టుకున్నాం.
కాకపోతే చాలా విజయవంతంగా ఈ పని మేము నిర్వహించగలమనేటువంటి విశ్వాసం ఇవాళటి సమావేశం తర్వాత మాకు కలిగింది. ఇది మేము చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైన విషయం. ఇప్పటికేం ఏర్పడలేదు, విమర్శలు వస్తున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. అట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ మా పని మాత్రం ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు, పని మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుంది. తెలంగాణ ప్రజలు ఇదివరకు మాకు ఎట్లా మద్దతు ఇచ్చిండ్రో భవిష్యత్తులో అదే విషయంగా మాకు మద్దతు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పుడు సమాధానం నేను ఎందుకు చెప్పాలండి? ఇంతమంది మాట్లాడితే జేఏసీ లేకపోతే మాట్లాడతారా? ఉండబట్టే కదా మాట్లాడేది. ఇంకా నేనేం సమాధానం చెప్పాలి? మేము తెలంగాణ ప్రజల పక్షం, తెలంగాణ ప్రజల అభివృద్ధిని కోరుకుంటామని చెప్తుంటే ఎక్కడన్నా మేము మాట్లాడిన దాంట్లో మేము ఇవాళ ఒకటే కోరుతున్నాం, చర్చ అనేది తెలంగాణ ప్రజల వికాసానికి సంబంధించిన విషయాలపైన చేద్దాం. కోదండరాం ఎవరండి ముఖ్యం కానే కాదు, తెలంగాణ ప్రజల అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. వాళ్ళు లేకపోతే మేము లేము, మీరు లేరు, వాళ్ళ గురించి కదా చర్చ జరగాలి. మేమేమంటున్నామంటే వాళ్ళ అభివృద్ధికి కార్యక్రమం జరగాలి. ఇది అవసరం లేదైతే చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడింది జేఏసీ. ఆ జేఏసీని ఏర్పాటు చేసిందే టీఆర్ఎస్, కోదండరాంను కన్వీనర్ చేసిందే టీఆర్ఎస్. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా జేఏసీ ఎక్కడిది అనేటువంటి అభిప్రాయం అంటే ఎవ్వరు ఏర్పాటు చేసినా ఆ రోజుల్లో మేము అనుకున్నది ఏంటంటే తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ కోసం, తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలని ఆ రోజుల్లో అనుకున్నాం. ఇవాళ కొత్తది కాదు. మీరు కూడా పాత రికార్డులు తీసి చూస్తే మీకు మేము చెప్పిన విషయాలు కూడా చాలా స్పష్టంగా కనబడతాయి. ఇప్పుడు ఇక్కడ కానీ బయట కానీ మా వెనకాల ప్రజలే ఉన్నారు. ఇప్పుడు 40 ఏళ్ళ జీవితం నాది. 40 ఏళ్ళ జీవితంలో నేనే నలుగురికి చెప్పగల స్థితిలో ఉన్నా కానీ నలుగురితో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు మేము ఎన్నడని మాట్లాడినామా? మేము ఎన్నడని మాట్లాడితే మీరు మమ్మల్ని ఆ ప్రశ్న అడగాలి. అడగవలసిన వాళ్ళు ఎవరన్నా అడగాలనుకుంటే మీరు అడగండి. మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు ఎట్లా కృషి చేసినామో చిత్తశుద్ధితో ఇవాళ కూడా తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడి మేము మా పోరాటాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పోరాటంలో అవసరమైనటువంటి పద్ధతుల్లోనే మాట్లాడుతున్నాం, అవసరమైన కార్యాచరణ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్ష దీనికి ప్రధానం ఉంటుంది, కానీ దానికదే వేరే లక్ష్యాలు ఏముంటాయి? ఉండేవి కదా. జేఏసీ ప్రజా సంఘాలతో కలిసి నిర్మాణమై ఉంది. ప్రజా సంఘాలతో కలిసి జేఏసీ పనిచేస్తారు. మీరు చేయకపోతే మేము చేసి చూపిస్తామని కోదండరాం గారు అంటున్నారు. మీరు చేయాలంటే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుంది. అంటే రాజకీయ లక్ష్యం అనేటువంటి జేఏసీకి ఉందా అనేటువంటి అభిప్రాయాన్ని లక్ష్యం చేస్తున్నారు. జేఏసీకి ప్రజా సంక్షేమ లక్ష్యం. ఇదివరకు తెలంగాణ లక్ష్యం ఉండేది. తెలంగాణ లక్ష్యాన్ని ఎజెండా మీదకి తీసుకొచ్చింది, రాజకీయ ఎజెండా మీద. ఇప్పుడు తెలంగాణ ప్రజా సంక్షేమం అనేది జేఏసీకి లక్ష్యంగా. ఆ ప్రజా సంక్షేమాన్ని సాధించడానికి కోసం మేము దీన్ని రాజకీయ వేదిక మీద ఎజెండా మీద నిలపడం కోసం మేము ప్రయత్నం. రాజకీయ ఎజెండా అంటే అందరూ దీన్ని గుర్తించి దీని పరిష్కారం కోసం విధానాలు తయారు చేసేటట్టుగా చూడండి. ఆ పని జేఏసీగా మేము చేస్తాము. దాంట్లో ఖచ్చితంగా మేము ప్రజా సంఘాలుగా పనిచేయదలుచుకున్నాం. ఇది మొదటిసారి కాదు, అనేక పర్యాయాలు మేము ప్రకటించినాం. మేము ఇంకో మాట కూడా చెప్పినాం, ఇది ప్రపంచంలోనే ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం. ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రజా సంఘాలుగా నిలబడి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ప్రజల సంక్షేమాన్ని సాధించుకోవటానికి జరిగిన ప్రయత్నాలు చాలా చాలా తక్కువ. అట్లాంటి అరుదైనటువంటి ఒక ప్రయోగంలో ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉంది. చాలా ఇది మేము తెలంగాణ చరిత్రకు చరిత్రలోనే ఇది ఒక ప్రధానమైన అంశం. ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వం చాందా రైల్వే నిర్మాణం చేస్తామన్నప్పుడు అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ గారు ప్రజాసంఘంగా ఏర్పడి ఆ నిర్మాణం ప్రభుత్వమే చేయాలని చెప్పి కొట్లాడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన నిలబడ్డాడు. ఆ తర్వాత ఇక్కడ వందే మాతరం ఉద్యమం జరిగింది. అస్పృశ్యత నివారణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆ తర్వాత
తెలంగాణ ప్రాంత సంస్కృతి రక్షణ కోసం, ప్రజల హక్కుల రక్షణ కోసం ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర మహాసభ ఏర్పడ్డాయి. 52లో ముల్కీ ఉద్యమం నడిచింది. 69లో ఇక్కడ ఒక ప్రజా ఉద్యమం నడిచింది ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం. అదేవిధంగా 96 నుంచి 2001 వరకు కూడా ఇక్కడ ప్రజా సంఘాలు తెలంగాణ అంశాన్ని ఎజెండా మీదకి తేవటానికి కృషి చేసినాయి. రాజకీయ ప్రయత్నాలను, ప్రక్రియను ఎప్పుడు తక్కువ చేసి చూపించట్లేదు. రాజకీయ ప్రక్రియ చాలా అవసరం దాన్ని. అయితే ఆ ప్రక్రియ సక్రమంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా సాగాలి అంటే మేము సంఘటితంగా ఉండటం, పనిచేయటం అవసరం అని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ ఆలోచనతో నిలబడ్డాం, ఆ ఆలోచనతో బతుకుతున్నాం, ఆ ఆలోచనతో పనిచేస్తాం. అంటే సార్, ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు, మంత్రులు లేరు, వాళ్ళు కూడా కలసాని గడియం లాంటి వాళ్ళు కూడా విమర్శిస్తారు. దాని మీద ఎట్లా తీసుకుంటారు? నేనేం చెప్పాలి, మాకు ఆ భాష రాదు కదా. కోదండరాం ప్రభుత్వం విమర్శించాలనుకుంటే రాజకీయ పార్టీ పెట్టి విమర్శిస్తే బాగుండే. జేఏసీ పేరు మీద ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మేము ప్రజాసంఘంగా ఉంటాం, ప్రజాసంఘంగానే పనిచేస్తాం. ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోసం నిలబడతాం, మాట్లాడతాం. మేము దాడి చేసినంటే వ్యక్తిగతంగా మా మీద కోపంతో ఎవరో చేసినట్టు మేము అనుకోవటం. మేము ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం కాబట్టి మరి కొంతమందికి ఆగ్రహం వస్తే రావచ్చు. ఎందుకు వచ్చిందో ఆగ్రహం, మరి అదే కారణమని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇంకో ప్రయోజనం అయితే లేదు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తే కొంతమందికి ఆగ్రహం వస్తే మాత్రం మేము పని ఆపొద్దు కదా. మేము ఎంచుకున్న లక్ష్యం ఒక ఉన్నతమైనటువంటిదని భావిస్తున్నాం కాబట్టి ఆ ఉన్నతమైన, ఉదాత్తమైనటువంటి ఆ లక్ష్యాల సాధన కోసం మేము ఖచ్చితంగా మా కార్యాచరణ. Sir, you raised certain issues and you sought debate. As a consequence, you are facing the attack and onslaught and all. So do you think there is a threat for a democratic atmosphere, ambience in the state? No, I see. I have a feeling that the people of Telangana are so mature. They are so strong and committed. The movement also has aroused their political consciousness. It is not so easy to trample democracy or democratic rights in a place like Telangana. You have seen, that they can stand up, withstand these pressures and protect democracy in this region. It is possible. It is not so easy. Even if some powers may desire so, but it is not so easy. But there is some pressure. When there is an attempt to speak on behalf of people, some people may feel strong, enraged about it, but that doesn't mean people will tolerate this. You have seen over the last 2 days how the response is. My question is that do you see any attempt to trample democracy from the even if some people desire, I only intend to say that all such endeavors are bound to fail. కోదండరాం గుప్సం విడిచిన నాగుపాము అని ఒకరు, మధ్యప్రదేశ్ ఇచ్చిందని మరొకరు. అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకొని కేసులు పెట్టిన వాళ్ళు కూడా ఈరోజు. నేను మళ్ళీ అదే చెప్తున్నా, మాకు అట్లాంటి భాష రాదు. నాకు తెలిసిన భాషల్లో ఒకటే, ప్రజలు, ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రజల వికాసం, ప్రజల కోసం ఒత్తిడి పెడతాం, ఖచ్చితంగా సంఘటితంగా నిలబెడతాం, ప్రయత్నం చేస్తాం. ఈ పదాలతోనే మాట్లాడుతున్నాం. మా డిక్షనరీ చాలా చిన్నది, ఇంతకు మించిన పదాలు లేవు దాంట్లో. This one? That time, after this week. అంటే నేను కోరేది ఏంటంటే, ఒక ప్రజాహితం కోరి ఇది జరగవలసి ఉంది అని ఒక వ్యాఖ్య చేసిన సందర్భంగా వివాదం జరుగుతుంది. వివాదాన్ని మీడియా మిత్రులు కనుక సహకరించగలిగితే ఆ విధానాల వైపుకు తీసుకుపోదు. ఆ విధానాల మీద కనుక నిబద్ధతతో ఒక చర్చ మీరు జరిపితే తెలంగాణ ప్రజలకు లాభం. ఇవాళ నేను అనుకోవటం, నిన్న మొన్నటి గాలి దుమారంతో ప్రజలకి కేంద్రం అయింది. మీరు చేయబట్టి ప్రజలు కేంద్ర బిందువు అయింది. మేము కోరుకునేది ఏంటంటే ప్రజల కేంద్ర బిందువుగా ఉండాలి, ఎవ్వలం ఉండద్దు. వాళ్ళ అభివృద్ధి కోసం మేము ఇది కావాలంటాం. ఆ తప్పైతే ఎట్లా తప్పో చెప్పండి అని అడుగుతున్నాం. ఒకవేళ వాస్తవమైతే అమలు చేయమని అడుగుతున్నాం.
ఉద్యోగులకు జీతాలు ఇస్తే తెలంగాణ అభివృద్ధి ఎట్లయితుంది? మేమనేది ఏంటంటే ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండ్రు సంతోషమే, అట్లనే ఎరియర్స్ కూడా ఇవ్వండి, హెల్త్ కార్డు కూడా ఇవ్వండి. ఇంకోటి కూడా ఏమడుగుతున్నామంటే ఉద్యోగులకు జీతాలు పెంచినట్టే తెలంగాణ ప్రజలందరి బతుకుదెరువు అవకాశాలను పెంచండి అని అడుగుతుంది. అది కదా మేము కోరేది. దాంట్లో ఏమన్నా తప్పు ఉందా? తెలంగాణ ప్రజలందరివి అడ్వకేట్లవి కూడా పెంచాలి బతుకుదెరువు అవకాశాలు అని అంటే వాళ్ళకు కూడా ఫండ్ క్రియేట్ చేయాలి, హెల్త్ కార్డు ఇవ్వాలి. మీకు వద్దా జర్నలిస్టులకు? మీకు కూడా కావాలి కదా హెల్త్ కార్డులు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలని కదా మేము అడిగేది. మంచి 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 అంటే ఎలా చేయాలో చెప్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఏనాడు వారు చెప్పేటువంటి ప్రయత్నం మాకు చేయలేదు. ఆ విషయాలపై ఖచ్చితంగా మేము మాట్లాడుకుంటాం, నిపుణుల సలహాలు తీసుకుంటాం, నివేదికలు తయారు చేస్తాం. గాలిలో మాట్లాడేది కాదు, నిర్దిష్టమైన నివేదికలు మీ ద్వారా ప్రభుత్వానికి అందజేస్తాం, ప్రజలకు కూడా చేయడం. తీసుకోవాల్సిన బాధ్యత వారిది అనుకుంటున్నాం. ప్రజలకు కూడా నివేదిస్తాం, వాటిని ప్రజలను కూడా చైతన్యపరుస్తాం. అందరిలో మంచి అనిపించుకుంటుంది. ఇప్పుడు కోదండరాము తన తెలంగాణ సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారు. ఏమైనా సూచనలు సలహాలు మా దగ్గరకు వచ్చి ఇస్తే మేము పాటించలేదని చెప్పమనండి. అలాంటివి చేయకుండా ఇక్కడ ప్రజల్లో ఎందుకు ఇట్లా ప్రభుత్వాన్ని ఎత్తిపడుతున్నారని అడుగుతున్నాను. నేను అనేది అదే, ప్రజల సంక్షేమం కోరి చాలా విషయాల మీద ఈ 1-1.5 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు జరిగింది. చాలా విషయాలు మేము సూచనలు కూడా చేసినాం. మేము చెప్పేది ఒకటే, విభిన్న అంశాల మీద విద్య, వైద్యము, వ్యవసాయము, వృత్తులు, గృహ పరిశ్రమలు, వీటి మీద ఇంతవరకు ఏం చేసినాం, ఏం జరిగితే బాగుంటుంది, భవిష్యత్తు కార్యాచరణ ఏంటిది అనేది ఇప్పటి నుంచి మేము నివేదికలతో వస్తాం. ఇదివరకు వచ్చినవి కూడా మీకు తెలుసు, ఇప్పటి నుంచి కూడా నివేదికలతో వస్తాం. ఖచ్చితంగా వాటి మీద మాట్లాడు. తెలంగాణ చర్చ వాటి మీద తిరిగితే ఉపయోగంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మీ అందరికీ కూడా చాలా సహకరించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు. ఇప్పుడు 1-2 సార్లు మేము అపాయింట్మెంట్ అడిగినాం, అది దొరకలేదు. కానీ అది నా దృష్టిలో అంత ఇంపార్టెంట్ కాదు. ప్రభుత్వం అంటే ఒక విస్తృతమైన యంత్రాంగం. ఈ యంత్రాంగంలో ఎవరినైనా కలవచ్చు, ఎవరి ద్వారానైనా నివేదించుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రకరకాల వేదికల ద్వారా మా అభిప్రాయాలను మేము చేరవేయటానికి ప్రయత్నం చేసినాం. ఆ యంత్రాంగం అంతా పనిచేయకపోతే, ఒకవేళ దానిపైన సరిగ్గా చర్య తీసుకోకపోతే ఎందుకు అయిందనేది మేము కూడా ఎప్పుడూ లోతుగా ఆలోచన చేయలేదు. కానీ బహుశా దాని గురించి భవిష్యత్తులో ఇంకొక ఆలోచన. లక్షల మంది ఓట్లు వేస్తున్నారు, గెలిపిస్తున్నారు, ఉపయోగించాలని టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నారు. తెలంగాణ సమాజం మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ సపోర్ట్గా ఉంది. మీరు సంక్షేమం జరగకపోతే ప్రజలు ఎందుకు మమ్మల్ని బలపరుస్తున్నారు, మీరు ప్రజలను అవమానించడానికి మాట్లాడుతున్నారు వాళ్ళ విమర్శ. ఇప్పుడు విషయం ఏంటంటే, ప్రభుత్వానికి మేము సూచనలు చేస్తుంటే మంచిగుంటే స్వీకరించవచ్చు, లేకపోతే తిరస్కరించవచ్చు. కానీ ఇట్లాంటి స్పందన అవసరం లేదు. ఓకే, పోరాటం సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ